పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. చింతమనేని కనుసన్నల్లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై మూకుమ్మడిగా టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. టీడీపీ శ్రేణుల దాడిలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ నేతల దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, టీడీపీ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్న ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటిపైన దాడికి వెళ్లారు. మనం చూస్తున్నాం లైవ్ లో కూడా. ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మహేశ్వరి, ప్రధానంగా చూసుకున్నాక దెందులూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా రాజకీయ కక్ష సాధింపులు కూడా పరాకాష్ఠకి చేరాయని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కూడా తాజాగా చూసుకున్నాక చూస్తే నెల రోజుల క్రితమే గడవక ముందే కూడా మరోసారి కూడా గతంలో చూస్తే కనుక ఏదైతే అబ్బయ్య చౌదరికి సంబంధించి వివాహ వేడుక పాల్గొంటే కనుక ఆ వివాహ వేడుకల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారో చింతమనేని ప్రభాకర్ కూడా ప్రవర్తించినటువంటి తీరు కూడా జిగుత్సాకరంగా ఉంది. మరేపు గతంలో కూడా చూసాం, ఆల్రెడీ తల్లి పేరుతో కూడా దోషణలు చేసినటువంటి దాడులు చూసాం. అది ముందే మరోసారి కూడా స్వయాన ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఇంటిపైన కూడా టీడీపీకి సంబంధించినటువంటి ట్రెండ్ కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో దాడి కూడా చేసి కూడా కనబడుతుంది. చూస్తే కనుక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన తండ్రి కానీ వీరు కానీ ఆ నివాసంలో ఉన్నారు. ఆయన ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళని భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా ఒక్కసారిగా మూకుమ్మరగా చూస్తే 300 మందికి సంబంధించినటువంటి టీడీపీ శ్రేణులు కూడా ఒక్కసారిగా దాడికి దిగారని చెప్పొచ్చు. చూస్తే ఉదయం పొలంకి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళ వ్యవసాయ క్షేత్రం ఉందో ఆ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించినటువంటి గెలలు కోసినటువంటి వారి కూలీలు అవుతున్నారో వారు కానీ ఉన్నటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా భయాందోళనకు గురి చేస్తూ వారి మీద దాడి చేశారు. అక్కడితో ఆకుండా అక్కడి నుంచి కూడా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఇంటికి కూడా చూస్తే అబ్బయ్య చౌదరికి సంబంధించినటువంటి నివాసం వరకు కూడా వారిని కూడా తరుముకుంటూ తీసుకొచ్చారు. అక్కడితో ఆకుండా అడుగడుగునా కూడా కొండలరావుపాలెం కానీ రాయనపాలెంకి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించి చూస్తే కనుక అడుగడుగునా కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా ముట్టడించేశారు ఆ గ్రామాన్ని చెప్పొచ్చు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా భయాందోళనకు గురి చేసే విధంగా కూడా దాడులు చేశారని చెప్పొచ్చు. చూస్తే రాళ్లు కానీ విసృతం కానీ రేపు క్షేత్రస్థాయిలో చూసి అక్కడ ఉన్నటువంటి శ్రేణులు భయాందోళనకు గురి చేయడం కానీ చూస్తే కనుక తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. ఎప్పటికైతే చూస్తే కనుక పోలీసులకు సంబంధించి నిర్వహించే ప్రయత్నం చేస్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శ్రేణులు వాళ్ళు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నా కానీ ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా గోండాలాగా రెచ్చిపోవడం పట్టుకోవడం కనపడుతుంది. చూస్తే చింతమనేనికి సంబంధించి గత కొన్ని రోజుల క్రితం కూడా ఆయనే చెప్పారు, గతంలో పోలీస్ స్టేషన్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, గెల్లకి సంబంధించినటువంటి ఎందుకు కోలేకపోతున్నారు, నేను పోయిన ఊరుకుంటానా అని చెప్పి హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలు నిజం చేస్తూ కూడా ఇప్పుడు ఏకంగా ఇంటిపైన దాడి చేయడం, మరేపు చేలో గెల్లకు వస్తున్నటువంటి వారిపై కూడా దాడి చేయడం కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా తీవ్ర కలకలం రేపినటువంటి కూడా కనపడుతుంది మహేశ్వరి. అయితే రాజు, ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా చింతమనేని ప్రభాకర్ ఒక రౌడీలా ప్రవర్తిస్తున్నారని అక్కడున్న స్థానిక ప్రజలు కూడా వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకని ప్రభుత్వం తగిన యాక్షన్ తీసుకోలేకపోతుంది? మహేశ్వరి, ప్రధానంగా చూసినట్టుగా గత కొన్ని రోజుల క్రితం వట్లూరులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఏదైతే చింతమనేనికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి మందలించారంటూ కూడా కొంత కలరింగ్ ఇచ్చారు. కానీ చూస్తే కనుక అది మట్టికి ఏమీ లేదు. చూస్తే కానీ ఆయన ప్రవర్తనలో కానీ తీరులో కానీ అసలు ఏ మార్పు అయితే వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజు.